Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. ఆషాఢ మాసం బోనాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే జనవరి 14th సంక్రాంతి వరకు హిందువుల ఫెస్టివల్స్ వరుసగా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. బోనాల పండుగ తర్వాత వినాయక చవితి, దీపావళి, రాఖీ పౌర్ణమి, దసరా ఇలాంటి ఫెస్టివల్స్. ఎందుకు ఇప్పుడు నేను ఫెస్టివల్స్ నుంచి చెప్తున్నానంటే, ఈ ఫెస్టివల్స్ అనేది సనాతన ధర్మంలో ఉన్నటువంటి యొక్క పండుగలు. వీటి యొక్క వైశిష్టత ఏమిటంటే, పండగలు కేవలం పేరుకు మాత్రమే పండగ, కానీ ఈ పండగల ద్వారా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం ఈ పండుగలపైనే నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి బోనాల పండుగ తీసుకోండి, ఫెస్టివల్. మరి పండగ ద్వారా ఎన్ని రకాల వ్యాపారస్తులు జీవనోపాధి పొందుతారు చెప్పండి. వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఈ పండగల ద్వారా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా అవుతుంది. వినాయక చవితి పండుగ తీసుకోండి, రాఖీ పౌర్ణమి, లక్షల కోట్ల రూపాయల వ్యాపారం. ఏ హిందూ పండుగ తీసుకున్నా సరే, ఎందుకంటే సమాజంలో ఉన్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు కదా. ఏదో కొద్ది శాతం మాత్రమే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. మిగతా జనాభా మొత్తం ఏదో వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి సాగించే అవకాశం ఉంది. మరి ఈ ఫెస్టివల్స్ ద్వారానే మరి యొక్క వ్యాపారాన్ని సజావుగా సాగుతుంటాయి. ప్రతి పండగ కూడా సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క ఆర్థిక కార్యకలాపాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్, హిందూ ఫెస్టివల్స్ మోస్ట్లీ, పర్టికులర్గా నేను చెప్తూ ఉన్నాను, ఇక్కడ ఫెస్టివల్స్ అనేది కేవలం హిందూ ఫెస్టివల్స్. కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది. అన్ని రకాల మతస్థులు ఈ పండుగల ద్వారా లబ్ధి పొందుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి వినాయక చవితి వచ్చిందనుకోండి, విగ్రహాల నుంచి మొదలుకొని వాటికి చేసేటువంటి డెకరేషను, పువ్వులు, పండ్లు, లారీలు, అంటే వినాయక నిమజ్జనం తీసుకెళ్ళి, అంటే ఎన్ని రకాలు డీజేలు, ఇంకా ఇవన్నీ చెప్పనవసరం లేదు. ఇంకా ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న కొన్ని లక్షల కోట్ల వ్యాపారం. ఎంతోమందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. తద్వారా సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల వారికి ఆదాయము సమకూరుతుంది. ఇది కేవలం హిందూ ఫెస్టివల్స్ ద్వారా మాత్రమే సాధ్యం. దేశ యొక్క ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలు మన పండుగలు. ఏ పండుగ చెప్పండి, ఒక పండుగ ద్వారా మనము ఏదైనా అంటే ఈ పండుగల ద్వారా మనము సోషల్ బ్యాక్వర్డ్ ఏమైనా చేసామనుకోండి, ఇంకా ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకంటే కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నేను ఏ విషయం చెప్తున్నానో పరోక్షంగా ఇంకా నోటి నుంచి రాకుండా, ఆ వర్డ్ నా మౌత్ నుంచి రాకుండా నేను చెప్తూ ఉన్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జైపూర్ నుంచి ఢిల్లీ ప్రయాణం చేస్తూ ఉంటే మధ్యలో ఎన్నో రెస్టారెంట్లు, హోటల్స్ చూశాను. అక్కడ విచిత్రం ఏంటంటే, హోటల్ పేరు భవానీ రెస్టారెంట్ అని, లేకపోతే ఆదికేశవ రెస్టారెంట్ అని, ఇట్లా పేర్లు మాత్రము హిందువుల పేర్లు. ఇంకా లోపల ఉన్నది మాత్రం మీరే ఊహించండి. నేను స్వతహాగా గమనించాను. నేను జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తుంటే మధ్యలో మొత్తం రెస్టారెంట్ చూశాను కదా. ఇంకా నేను నోటితో చెప్పను. ఇంకా అంటే ఈ విధంగా జరుగుతుంది. ఇది కేవలం హిందువుకు మాత్రమే వర్తిస్తుందా చెప్పండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది, కొన్ని లక్షల కింటాల, వేల కింటాల పువ్వులు దేశం మొత్తము యూజ్ చేస్తుంటే ఒకటే రోజులో. అదేవిధంగా శివరాత్రి పండుగ వస్తుంది కదా, ఎన్ని కోట్ల రూపాయల పళ్ళ వ్యాపారం ఒక్కరోజు జరుగుతుంది చెప్పండి. దీని ద్వారా ఎవరు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారో మనం అదంతా ఏం చూడం. అసలుకి వెళ్తాము, పర్చేజ్ చేసుకుంటాం, వస్తాం. మనమే కనుక సాంఘిక బహిష్కరణ, సోషల్ బైకరణ చేస్తే ఇంకా బతికేటువంటి అవకాశం ఉందా? ఆలోచన చేయండి ఒకసారి. అది ఇంకా హిందువు యొక్క, అంటే మన యొక్క మైండ్ సెట్లో ఇంకా రాలేదు. ఇంకా అది ఒకవేళ అదే విధంగా జరిగితే ఏ విధంగా ఊహించండి ఒకసారి కదా. టోటల్ మొత్తం ఉన్నటువంటి జనాభా లోపల ఎక్కువ శాతం ఎవరున్నారు తెలుసు మీకు. నేను పరోక్షంగా చెప్పనవసరం లేదు. ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటే ఇంకా ఎవరినో టార్గెట్ చేస్తున్నామని చెప్పేసి ఒకటువంటి కామెంట్స్ చాలా వరకు వస్తున్నాయి. ఉద్దేశం అది కాదు. వాస్తవికత ఏంటంటే, మనలో ఉన్నటువంటి కొద్దిమంది కళ్ళు తెరవాలి. ఇంకా ఎక్కడ ఉన్నారా, నాకెందుకులే అనుకొని చెప్పేసి ఈ విధంగా కళ్ళు మూసుకొని చూస్తున్నారు. ఇంకంతే, దానికి ఇంకెలాంటి సమాధానం లేదు నా దగ్గర. ఇంకా చెప్పే విషయము కూలంకుషంగా విషయం చెప్పేది ఏంటంటే, ఇంకా ఆషాఢ మాసం నుంచి మొదలుకొని మళ్ళీ జనవరి 14th వరకు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది.
అన్ని రకాల పండుగలకు కావాల్సినటువంటి వస్తువులు కొనండి, ఆలోచించి కొనండి. ఇంకా ఇంతకు మించి చెప్పేది ఏమీ లేదు.